నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇక తమిళనాడు సీఎం విజయ్ నటించినటువంటి చివరి చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి జననాయగన్ ఎటగెలకు అనేక వివాదాలు, సెన్సార్ అడ్డంకులను కూడా దాటుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక తమిళనాడుతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో కూడా అపారమైనటువంటి అంచనాలు నెలకొన్నాయి. తన సుదీర్ఘ సినీ జీవితానికి ఇది ఒక చిరస్మరణీయ వీడుకోలు అవుతుందంటూ అభిమానులు భావించారు. అయితే ఈ చిత్రం అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలమైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు సినిమా ఎలా ఉంది, కథలో లోపాలేంటి, అనిరుద్ సంగీతం ఆదుకుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయ్ ఆఖరి చిత్రం కావడంతో జననాయగన్ ఒక భావోద్వేగభరితమైనటువంటి వేడుకగా మారుతుందని అందరూ ఆశించారు. కానీ దర్శకుడు వినోద్ దీనిని ఒక మంచి కథగా మలచడంలో విఫలమయ్యారు. సినిమాను వినోదాత్మకంగా తీర్చిదిద్దడం కంటే విజయ్ రాజకీయ సందేశాలకు ఆయన స్టార్ ఇమేజ్ను పెంచే సాధనంగానే ఎక్కువగా ఉపయోగించినారు. దీంతో 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నటువంటి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు తీవ్ర విసుగు పుట్టించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ దైనిక్ భాస్కర్ కూడా ఈ చిత్రానికి కేవలం 2 స్టార్లను మాత్రమే కేటాయించింది. ఇక గందరగోళంగా మారినటువంటి కథ విషయానికి వస్తే గనక, జైల్లో ఉంటూనే అందరినీ మంచి రాణించే వెట్రి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజాయితీ పరుడైన జైలర్ శ్రీకాంత్ తన కుమార్తె విజిని ఆర్మీ ఆఫీసర్గా చేయాలనే బాధ్యతను వెట్రికి అప్పగిస్తాడు. మరోవైపు అంతర్జాతీయ నేరస్తుడు జాన్ హిమ్లర్ దేశంలో అరాచకం సృష్టించడానికి కుట్ర పన్నుతూ ఉంటాడు. ఇక జర్నలిస్ట్ కాయల్ కూడా ఇందులో భాగమవుతుంది. కథ ప్రారంభంలోనే భావోద్వేగంగా ఉన్నప్పటికీ ముందుకు సాగే కొద్దీ ఉగ్రవాదం, మహిళా సాధికారత, అవినీతి, రాజకీయాలు అంటూ అనేక అంశాలను కలగలిపి అసలు కథను పక్కదారి పట్టించారు. ఇక విరామం తర్వాత ప్రతి సన్నివేశం కేవలం విజయ్ ఇమేజ్ పెంచడానికి రాసినట్టుగా అనిపిస్తోంది. ఇక నటీనటుల ప్రదర్శన, నటీనటుల విషయానికి వస్తే కనుక, విజయ్ ఎప్పట్లాగే తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్, యాక్షన్స్తో ఆకట్టుకున్నారు. అయితే బలహీనమైనటువంటి కథ ముందు ఆయన స్టార్డమ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. నటి మమితా బైజు భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది. బాబీ డియోల్ విలన్ పాత్ర పేపర్పై ఇక భయంకరంగా ఉన్న తెరపై ఆకట్టుకోలేకపోయింది. పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్ వంటి సీనియర్ నటులకు సరైన ప్రాధాన్యత లభించలేదు. సాంకేతిక విభాగంలో అనిరుద్ రవిచందర్ అందించినటువంటి సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అతిపెద్ద అస్త్రంగా నిలిచాయి. విజయ్ ఎంట్రీ, యాక్షన్ సీన్లను తన బీజిఎంతో మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే కొన్ని చోట్ల విఫిఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడం, అలాగే అస్తవ్యస్తమైనటువంటి ఎడిటింగ్, సుదీర్ఘమైనటువంటి క్లైమాక్స్ సినిమాకు ప్రధానంగా మైనస్లుగా మారాయి. మొత్తంగా చెప్పాలంటే జననాయగన్ చిత్రం విజయ్ అభిమానులకు అక్కడక్కడ కొన్ని విజువల్ ట్రీట్స్ ఇచ్చినప్పటికీ ఒక సాధారణ ప్రేక్షకుడిగా మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇక విజయ్ లాంటి మాస్ సూపర్ స్టార్కి ఆయన చివరి సినిమాగా అంతకంటే బలమైన చిరస్మరణీయమైనటువంటి వీడుకోలు లభించి ఉండాల్సిందేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.